కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంతం నానాజీ అన్ని కులాలకు ప్రాధాన్యతను ఇస్తున్నారని కాకినాడ రూరల్ జనసేన కార్యదర్శి, రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి పెంకే రాజు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మాజీ చైర్మన్ యనమదల రవి, మాజీ ఎంపీటీసీ కొండా వినాయకులు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి మద్దతుగా పెంకే రాజు ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశాన్ని మాజీ వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల చైర్మన్ యనమదల రవి స్వగృహంలో నిర్వహించారు. తొలుత పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పెంకే రాజు మాట్లాడుతూ, నానాజీ ఎమ్మెల్యేగా విజయం సాధించి 100 రోజులు పూర్తయ్యాయని, కొంతమంది బీసీ కులాలకు ఆయన దూరంగా ఉంటున్నారని ప్రచారం చేస్తున్నారని, అది వాస్తవం కాదని అన్నారు. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. కూటమి ప్రభుత్వంలో బీసీల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే నానాజీ హామీ ఇవ్వడం జరిగింది అని అన్నారు. బీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో బీసీ కులాలకు ఇచ్చిన కళ్యాణ మండపాలు శంకుస్థాపన చేయడం జరిగిందని, వాటికి నిర్మాణం చేపట్టలేదని అని అన్నారు. ఎమ్మెల్యే నానాజీ సమక్షంలో వాటి నిర్మాణాన్ని చేపడతారని పేర్కొన్నారు. ఎన్ఆర్జీఎస్ 16 కోట్ల నిధులతో బీసీ, ఎస్సీ కాలనీలో రోడ్లు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ కొండా వినాయక్, విత్తనాల రమణ, అనసూరి త్రినాథ్, కాదా శివరామకృష్ణ, పీటా కోటి, పెంకే శివ, విత్తనాల అప్పారావు, జాజిమొగల సత్యనారాయణ, మేడిశెట్టి వెంకట సుబ్రహ్మణ్యం, రామలక్ష్మి, భవానీ తదితరులు పాల్గొన్నారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్గా నేను పనిచేసి ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మన పెంకేరాజు గారు అలాగే మన వినాయక్ గారి ఆధ్వర్యంలో ఈ బీసీ సంఘాల తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో 13 కళ్యాణ మండపాలు శంకుస్థాపన దిశలోనే ఆగినాయి. అవన్నీ కూడా పూర్తి చేయించే విధంగా మా నాయకుల్ని కోరడం జరిగింది. వీరు కూడా సానుకూలంగా స్పందించి నానాజీ గారి దృష్టిలో పెట్టి సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన కులగణన కూడా మధ్యరకంగా ఆగిపోయింది. ఇప్పుడు ఇది రాజకీయాలు చేసుకునే సమయం కాదు మనకి. ముఖ్యంగా బీసీలు ఎదుగుదలకి ఇది ఎంతో దోహదపడుతుంది. కాబట్టి అది కూడా పెద్ద నాయకుల దృష్టిలో పెట్టి ఈ కులగణన సక్రమంగా జరిగే విధంగా సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బీసీలు అందరికీ కూడా చాలా కష్ట నష్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు ఎమ్మెల్యే అవటం వల్ల కూడా మాకు అదృష్టమే. ఆయన దృష్టికి కొన్ని విషయాలు తీసుకెళ్ళడం జరిగింది. మీకెందుకు నేనున్నాను, మీకు ఏ పనులు వచ్చినా సరే నేను చేస్తానని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అలా పంతం నానాజీ గారు మాకు అన్ని రకాలుగా కూడా నేను నిలబడతానని చెప్పి గట్టిగా చెప్పారు. ఇప్పుడు మాకు సాధక బాధకులు ఎన్ని ఉన్నా సరే బీసీ నాయకులు అందరికీ ఎవరికైనా సరే, నాయకులే కాదు బీసీలందరికీ కూడా ఏం చేయడానికైనా ఏ విషయాలైనా సరే అందరూ కలిసికట్టుగా మనం ఎమ్మెల్యే గారిని కలిసి మనకి ఏం కావాలో అన్నీ చేయించుకుందాం. దాంట్లో ఏమీ ఇది లేదు. నియోజకవర్గంలో 2 షాపులు కేటాయించడం జరిగింది. దానిలో కిస్తీ ఉండి రిజర్వేషన్ అందరూ కూడా ఈ పథకం అమలు జరుగుతుంది బీసీలకి. ఈ పథకంలో కూడా ప్రతి నియోజకవర్గంలో మొత్తం గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో ఐడి కార్డులు ఎవరన్నా అందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. దానిలో కూడా మేము బీసీలు అందరూ కూడా అప్లై చేయడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం బీసీల ప్రభుత్వం, బీసీలు ఎస్సీలు పక్షపాత ప్రభుత్వం. దాని నాయకత్వం వహించడానికి నానాజీ గారు కానీ ఇతర బీసీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ముందుండి నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నానాజీ గారి నాయకత్వం మా బీసీలు అందరూ ఐక్యంగా పనిచేసి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను, నియోజకవర్గంలో సమస్యలు, మా సమస్యలను కూడా ప్రాథమిక సమస్యలను, మౌలిక సదుపాయాల సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి రెడీగా ఉన్నాం. ఎప్పుడైనా సరే నానాజీ గారు ఒకటి చెప్పారు, మన వాళ్ళకి ఎవరికి ఏ పని బీసీలు కానీ ఎస్సీలు కానీ అర్ధరాత్రి గంటలు తలుపు కొట్టంటే నేను వచ్చి పనిచేస్తాను, మీరు అందరూ ఐకమత్యంగా ఉండండి, మీకు నేను పనిచేసి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి అన్ని కూడా మొత్తం రాజకీయంగా అన్ని విషయాలు తెలుసు కాబట్టి అన్ని సమస్యలు పరిష్కరణ రెడీగా ఉన్నారు. అంతే తప్ప మా మీద తప్పుడు ప్రచారం, మా కూటమి ప్రభుత్వం నానాజీ గారి మీద బీసీల మీద తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి, వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని మీ మీడియా ముఖంగా తెలియజేస్తామన్నారు.